తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలోని శిల్పారామంలో గురు పూజోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల చంద్రగిరి, తిరుపతి రూరల్, రామచంద్రాపురం, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాలెం మండలాలలో ఉన్న ఉపాధ్యాయులకు గురు పూజోత్సవ కార్యక్రమం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో నిర్వహించారు. గురు పూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, రాష్ట్ర బ్యూటిఫుల్ మరియు గ్రీనరీ చైర్మన్ సుగుణమ్మ, రాష్ట్ర హస్తకళ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, తిరుపతి మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్, తిరుపతి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ఈశ్వరెడ్డిలు హాజరయ్యారు. ఎదగాలనుకుంటే గురువులదే నేను, తల్లి తండ్రి తర్వాత గురువులు. తెల్లవారి స్కూల్కి వస్తే సాయంకాలం పోయేంత వరకు పిల్లలు మీ దగ్గర ఉంటారు. తీర్చిదిద్దగలిగే శక్తి భగవంతుడు మీకు గురువులకు ఇచ్చాడు. అందుకే తల్లి తండ్రి IPS లో అవుతున్నారు, SP లో అవుతున్నారు, ఉద్యోగాలు అవుతున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ చేసుకుంటున్నారంటే మీరు చేసిన కృషే, ఉద్యోగులు చేసిన కృషే ఈ యొక్క ఫలితం అనేసి కూడా తెలియజేస్తున్నారు. మీకు తెలుసు ఈ స్కూల్లో ఎవరెవరు ఎంతమంది చదువుతున్నారు, ఎవరెవరు బాగా చదువుకుంటున్నారు, ఎవరెవరు ఏ దిశకి ఎదుగుతారనేసి కూడా చదువుకునేటువంటి గుర్తుపెట్టగలిగే శక్తి గురువులకి గారికి, స్థానిక సర్పంచ్ జ్యోతిష్ గారికి, గౌరీ శంకర్రావు గారికి, ఇందిరాదేవి గారికి, డిఓ కుమార్ గారికి, అందరికి పేరు పేరున మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నాం, ప్రజాప్రతినిధులు ఉన్నారంటే కాదు మీ గురువులు. విద్యార్థి దశ నుంచే మేము ఏ విధంగా వెళ్ళాలి, ఏ మార్పులు వెళ్ళాలని మీరు చూపించింది మీరు. దానిలో భాగంగా కూడా ఈరోజు నేను ఇక్కడి నుంచి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీకు తెలుసు నవ సమాజం బాగుండాలంటే విద్యార్థి దశ నుంచే బాగుండాలి. మీరు మనం చూస్తుంటారు, ఉపాధ్యాయ దినోత్సవం రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా విజయవాడలో ఏం చెప్పారు, నేను ఈ రోజు బాగున్నానంటే నా గురువు గారే అని. ఆయన గురువులైనటువంటి లక్ష్మణ్ రెడ్డి గారి గురించి కానీ, మునికృష్ణారెడ్డి గారి గురించి కానీ, ఎంఆర్ నాయుడు గారి గురించి కూడా స్మరించుకోవడం జరిగింది. ఆ రోజున VC గారు నువ్వు ఎకనామిక్ సంబంధించిన లెక్చరర్ అవ్వంటే నేను వద్దు, ఎమ్మెల్యే అవుతాను సార్ అని చెప్పిన వెంటనే ఆయన ప్రోత్సహించినటువంటి ఆ రోజు వ్యక్తి మీలాంటి గురువులే. ఎందుకంటే ఇటువంటి సమాజంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఇటువంటి అందరూ వ్యక్తులు స్టేజ్ పైన ఉన్న అందరూ కూడా బాగుండాలంటే మీ గురువులు. ఈ ప్రతి ఒక్క పూర్వజన్మ సుకృతం కూడా తెలియజేసుకుంటున్నా. మీకు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ప్రపంచవ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ తెలిసారంటే 6 మార్గదర్శుల్లో ఆయన మన చంద్రబాబు నాయుడు కూడా ఒకరు. ఆ చంద్రబాబు నాయుడు గారి చంద్రగిరిలో చదవటం మనందరికీ చంద్రగిరి నియోజకవర్గం తరఫున, అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా తరఫున కూడా గర్వకారణం మనకి. ఈరోజు DSC అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే DSC అంటే మీరు చూశారు, సుమారు 13 DSCలు చేశారు.
13 DSCలో 1,80,000 మందికి ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడున్న నాకు తెలిసి ఇప్పుడున్న 80% కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు బిల్లులో వచ్చిన వాళ్ళు చాలా వరకు ఉంటారని కూడా మేము భావించవచ్చు. ముఖ్యంగా మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎక్కడ కానీ ఒత్తిడి లేకుండా ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి మాకు ట్రాన్స్ఫర్ చేయాలనేది లేకుండా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కూడా చేసింది నాలుగు 70 కేసులు వేసినా మన అందరికీ సుమారు 16,700 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు వ్యక్తింది. ఇది గుర్తించుకోవాలి. ఎందుకంటే ఉపాధ్యాయులన్నా గురువులన్నా కూడా దీని నిదర్శనం కూడా ఇప్పుడు అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా మీరు చూస్తుంటారు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి. ఆయన అనుకుంటే ఏదైనా మంచి వేరే శాఖ తీసుకుండొచ్చు. ఐటీ శాఖతో కూడా చాలా శాఖలు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థని గట్టిగా చేయాలి, ప్రక్షాళన చేసి మీకందరూ కూడా చేదోడుగా వాదాడు ఉండాలనే ఉద్దేశంతో ఆయన కుమారుడైన నారా లోకేష్ బాబు గారికి ఇచ్చారంటే విద్యాశాఖ నిదర్శనం కూడా ఉండే అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. ఇదే విధంగా ఒకటి మనకి ఉండే ఉపాధ్యాయులు అందరూ కూడా ఆలోచించుకోవాలి. మనమందరూ బాగున్నామంటే స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజల వల్ల మనందరూ ఈరోజు ఉన్నాం. అటువంటి చోట మీరు కూడా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి మీరు విద్యా వ్యవస్థ ద్వారా ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే బలహీన వర్గాలు సంఘంలో ఈరోజు చాలా మంది డాక్టర్లు కానీ ఇంజనీర్లు అయ్యేదానికి అవకాశం కల్పిస్తేది మీరు. అటువంటి మిమ్మల్ని సన్మానించడం నాకు మరొకసారి పూర్వజన్మ సుకృతం కూడా తెలియజేసుకుంటున్నా. మండలం ఉపాధ్యాయులకు నాణ్యత గారు వారి సంస్థలతో సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నాణ్యత గారు ఎండామాలపాలెం మేడమ్స్ ముందుకు వచ్చేసి అవకాశం ఇస్తాం. సింగిల్ లైన్ గా వెళ్ళవలసిందిగా మన ప్రియతమ ఎమ్మెల్యే నాణ్యత గారు మరియు హరిప్రసాద్ గారు వారి సంస్థలతో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ గురు బ్రహ్మ గురు విష్ణు చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా అన్నగారు ఏర్పాటు చేసినటువంటి చక్కని నీళ్లు ఆరంభించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఎండామాలపాలెం మహిళా ఉపాధ్యాయులను సన్మానించవలసిందిగా పెద్దల్ని గౌరవనీయులు కోరుకుంటున్నాం. ఎర్రావరపాలెం మండలానికి సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులు కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఎర్రావరపాలెం మండలం ఉపాధ్యాయులు సన్మానం అందుకుంటున్నారు. తదుపరి చెన్నగొట్టిగల్లి మండలం సిద్ధంగా ఉండాలి. ఎర్రావరపాలెం మండలం అయిన తర్వాత చెన్నగొట్టిగల్లి మండలం. అందరూ కూడా సింగిల్ లైన్ లో ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఉంది. నాని అన్నగారు